ఇక రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ పేరు ప్రకటించడానికి సంబంధించి మాట్లాడడానికి ఏపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫోన్లలో ఉన్నారు. సోము వీర్రాజు గారు, ఎలా చూస్తారు రామ్నాథ్ కోవింద్ అభ్యర్థిత్వాన్ని మీరు? నమస్కారం అమ్మా. నమస్కారం, చెప్పండి. ప్రధానంగా ఒక సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా వారికి గౌరవించదగ్గ వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఏ పార్టీ మారకుండా చిన్నప్పటి నుంచి సంఘంలో ఉండి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి అడ్వకేట్ గా, సీనియర్ అడ్వకేట్ గా, గవర్నర్ గా ఉంటూ వారిని ఎంపిక చేసినందుకు కేంద్ర పార్టీని పూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా నారాయణ గారిని చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆవేళ పూర్తి మెజార్టీ లేదు. మెజారిటీలో ఉన్న సందర్భంలో భారతీయ జనతా పార్టీకి, మిత్రపక్షాలకి మెజార్టీ ఉన్న సందర్భంలో ఒక దళితుల్ని భారతదేశానికి భారతీయ జనతా పార్టీ చేయడం అనేది హర్షించదగ్గ పరిణామం. ఇవాళ అనేక మంది సెక్యులరిజం గురించి మాట్లాడేటువంటి ఈ దేశంలో సెక్యులరిజం అని ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక చెప్పు దెబ్బ అనేది నేను భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల్ని ఆదరించేటువంటి, అభిమానించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే సోము వీర్రాజు గారు, ద్రౌపది ముర్ము పేరు కూడా వినిపించింది. మరి లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎందుకు రామ్నాథ్ కోవింద్ ని ఎంపిక చేసుకున్నారు? అఫిషియల్ గా ఏదైతే ప్రకటించారో అదే అభ్యర్థి పేరు. ఈ యొక్క మీరు చెప్పిన పేర్లన్నీ కూడా కొన్ని చర్చకి మీడియా ద్వారా బయటికి రావడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గారు. ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఏ అభ్యర్థి పేరు ఇక ముందు ప్రకటించి మార్చలేదు. ప్రకటించినటువంటి పేరు కాదు, అనేక విధాలైనటువంటి కథనాలు రావడం జరిగింది. ఆ విధంగా ఎవరైతే ఎస్టీస్ అన్నారు మీరు, అసలు ఎస్టీస్ కి భారతదేశంలో మొట్టమొదటి గౌరవించింది వాజ్పేయి గారు. వాజ్పేయి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే వరకు కూడా ఎస్టీస్ కి మంత్రివర్గంలో స్థానం లేదు. వాజ్పేయి గారే ఎస్టీస్ ని మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి పెద్దలు. ఆ విధంగా మాకు ఎస్టీస్ మీద కూడా అమోఘమైనటువంటి గౌరవం ఉన్నటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీది. రైట్, సోము వీర్రాజు గారు.